ఆదిలాబాద్ జిల్లా బోత్ మండలం కౌటాబీ గ్రామంలో ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న దిష్టిబొమ్మకు శవయాత్ర నిర్వహించారు. తీన్మార్ మల్లన్న మొన్న జరిగిన బీసీ బహిరంగ సభలో రెడ్డిల మనోభావాలు దెబ్బతినేలా రెడ్డిలను కించపరిచే విధంగా మాట్లాడినందుకు నిరసనగా తీన్మార్ మల్లన్న దిష్టిబొమ్మకు శవయాత్ర నిర్వహించి అనంతరం అంత్యక్రియలు చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో రెడ్డి సంఘం సభ్యులు, అధ్యక్షులు, ఉపాధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు. మొన్న జరిగిన వరంగల్ బీసీ సభలో మస్తికోర్ మల్లన్న, తీన్మార్ మల్లన్న ఆలియాస్ చింతపండు నవీన్ రెడ్డిల మనోభావాలు దెబ్బతినే విధంగా, రెడ్డిలను కించపరిచే విధంగా మాట్లాడింది కాబట్టి దానికి నిరసనగా ఆదిలాబాద్ జిల్లా బోత్ మండల్ కౌటాలో ఈరోజు ఆయన శవయాత్ర నిర్వహించి అంత్యక్రియలు కూడా చేయడం జరిగింది. మరొక్కసారి రెడ్డిలను విమర్శించే విధంగా ఎవరు మాట్లాడినా కానీ వాళ్ళకి ఇదే రీతిలో ఉంటుంది పరిష్కారం. రెడ్డిలు ఏ రోజు కూడా ఏ కులాన్ని కూడా ఏ మతాన్ని కూడా కించపరిచే విధంగా మాట్లాడినటువంటి దాఖలాలు లేవు. రెడ్డిలు ఏ రోజు కూడా పెట్టే చెయ్య కానీ అడుక్కునే చెయ్యి కాదనేది గుర్తుంచుకొని ఇంకోసారి ఎవరైనా మాట్లాడినప్పుడు మాత్రమే తీన్మార్ మల్లన్న ఎమ్మెల్సీగా గెలిచినప్పుడు దాంట్లో భాగంగా రెడ్డిలు కూడా ఓట్లు వేసినటువంటి సందర్భాలు ఉన్నాయి. వేరే వాళ్లకు ఓట్లు వేయడానికి రెడ్డిల ఓట్లు మా ఎడమకాలు చెప్పుతో సమానం అనే రీతిలో మాట్లాడింది కాబట్టి దానికి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం, సీఎం గారు వెంటనే మీరు ఆయనను ఎమ్మెల్సీగా బర్తరఫ్ చేయాలి, పార్టీ నుండి కూడా సస్పెండ్ చేయాలి. లేకపోతే మా రెడ్డిలు ఎక్కడ దొరుకుతాడని కూడా ఆయన కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు. అక్కడి వరకు పరిస్థితి రాకుండా చూసుకోవాలి. జై హింద్, జై రెడ్డి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.